Dear 7th class students, after exercise 5, we are going to discuss properties of integers. In the properties of integers, we are going to discuss under subtraction. Subtraction అనే ఆపరేషన్ కింద ఇంటీజర్స్ కొన్ని క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివిటీ, అసోసియేటివ్ ప్రాపర్టీని పాటిస్తాయి లేవా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. సి నేను ఇక్కడ రెండు పాజిటివ్ ఇంటీజర్స్, ఇక్కడ ఒక పాజిటివ్ నెగిటివ్ ఒక పాజిటివ్, ఇక్కడ రెండు నెగిటివ్, కానీ మధ్యలో మైనస్ మాత్రమే ఉంది చూడండి. సో దిస్ ఇస్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్, రైట్. 9 - 5 చేస్తే 4 ఇస్ అన్ ఇంటీజర్. -9 -3 రెండు మైనస్లు ఉన్నప్పుడు మనం అడిషన్ చేసి మైనస్ సింబలే పెడతాం. -12 ఇస్ అన్ ఇంటీజర్. అలాగే రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇది -5, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ రూల్స్ మీకు తెలుసు ఎట్లా చేయాలో ఇంతకుముందు చెప్పాను. సో +2 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు పెద్దదాని చిన్న నంబర్ తీసేసి పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు మనము ఆన్సర్లో పెడతాం. సో -3 ఇస్ అన్ ఇంటీజర్. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఏ రెండు ఇంటీజర్స్ తీసుకున్నా అండర్ సబ్ట్రాక్షన్లో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్ కావాలి, అయితేనే అది క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తాయని అర్థం. సో దట్స్ వై ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా ఇది ట్రూ కాబట్టి ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ క్లోజర్, అంటే క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తున్నాయి. జనరల్ రూల్ ఏంటిది? ఏబీలు ఏవైనా రెండు ఇంటీజర్స్ అయితే వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది కూడా ఇంటీజరే. సో A - B ఆల్సో అన్ ఇంటీజర్. So this is the closure property. Okay, students, this is second property under subtraction of integers, commutative property. మీకు తెలుసు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. మనము ఏ ఇంటీజర్స్ అయితే తీసుకుంటామో, ఏ ఆపరేషన్ కింద మనం ఆ ఇంటీజర్స్ తీసుకుంటామో ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆన్సర్ దాని రివర్స్ ఆర్డర్, ఆ నంబర్ యొక్క రివర్స్ ఆర్డర్ అదే ఆపరేషన్ కింద చేస్తే కూడా అదే ఆన్సర్ వస్తేనే ఆ కమ్యూటేటివిటీ ప్రాపర్టీ అనేది నిజం. అంటే ఉదాహరణకి 9 నుంచి 2 తీసేస్తే వచ్చిన ఆన్సర్ 7. ఈ ఆర్డర్ని మారిస్తే, ఈ నంబర్ యొక్క ఆర్డర్ని మార్చినప్పుడు కూడా అదే 7 రావాలా, లేకపోతే ఈ కమ్యూటేటివిటీ ప్రాపర్టీ ఈ ఇంటీజర్స్ ఈ సందర్భంలో అంటే సబ్ట్రాక్షన్ అనే సందర్భంలో పాటించవు అని దాని మీనింగ్. సో చూడండి, ఇక్కడ 9 - 2 7 వచ్చింది, ఆర్డర్ మార్చాము, ఆర్డర్ మార్చి నంబర్ ఒక ఆర్డర్ మార్చి సబ్ట్రాక్షన్ చేస్తే -7 వచ్చింది. సో 7 - 7 ఈక్వల్ కాదు. సో దట్స్ వై వి పుట్ డస్ నాట్ ఈక్వల్. సో 9 - 2 చేస్తే వచ్చిన ఆన్సర్ 2 - 9 ఆర్డర్ మార్చి అదే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఈక్వల్ కాదు అని దీని మీనింగ్. సో ఈక్వల్ కాదు అని అంటే ఈ ఎగ్జాంపుల్లో కూడా అదే మీకు అర్థమవుతుంది. ఈక్వల్ కాదు అంటే అర్థం ఏంటిది? సో అండర్ సబ్ట్రాక్షన్ ద ఇంటీజర్స్ ఆర్ నాట్ ఫాలో ద కమ్యూటేటివ్, రైట్, ఆర్ ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ నాట్ కమ్యూటేటివ్. ఓకే, అంటే కమ్యూటేటివ్ కావు, కమ్యూట్ కావు, రైట్. సో దిస్ ఈస్ ద ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ నాట్ కమ్యూటేటివ్. ఓకే, సో జనరల్ రూల్ ఈస్ AB ఆర్ ఇంటీజర్స్, A - B చేసినా B - A చేసినా రెండు ఈక్వల్ ఆన్సర్స్ రావు కాబట్టి సో దే ఆర్ నాట్ కమ్యూటేటివ్. ఓకే, సో A - B డస్ నాట్ ఈక్వల్ టు B - A. సో దిస్ ఇస్ ద జనరల్ రూల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్, రైట్. చిల్డ్రన్స్, దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, అసోసియేటివ్. ఇది మీ బుక్లో లేదు, అయినా కామన్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం అన్నిట్లో నేర్చుకుంటున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ అన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా మీకు ఇంతవరకు చెప్పాను నేను. దీంట్లో మనం ఎనీ 3 ఇంటీజర్స్ తీసుకుంటాం, ఎనీ 3. ఓకే, సో ఇక్కడ నేను 9 2 3 పాజిటివే తీసుకున్నాను మన సౌలభ్యం కోసం. నెగిటివ్ అంటే కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి అది కూడా చేయొచ్చు. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీకు తెలుసు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కమ్యూటేటివ్ కాలేవు, సబ్ట్రాక్షన్లో ఇంటీజర్స్ కమ్యూటేటివ్ కాలేవు. కమ్యూటేటివ్ కానిది మీకు ఎప్పుడు కూడా అసోసియేటివ్ కావు. అది అంటే ఏమంటారు, దాన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కమ్యూటేటివ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అసోసియేటివ్ కావు, అయినా కానీ ఎలాగావో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. సో దీంట్లో మనము 3 ఇంటీజర్స్ తీసుకున్నాం, అన్ని పాజిటివే, నేను నెగిటివ్ తీసుకోలేదు ఇంతకుముందు చెప్పినట్టుగా మన సౌలభ్యం కోసమే. సో 9 నుంచి ఫస్ట్ అంటే ఇప్పుడు అసోసియేటివ్లో ఏంటిదని అంటే ఎనీ 3 ఇంటీజర్స్ తీసుకుంటాము. సో ఆర్డర్ ఆఫ్ సబ్ట్రాక్షన్ని మారుస్తాము, అంతే. ఆర్డర్ ఆఫ్ నంబర్స్ని మార్చము, ఆర్డర్ ఆఫ్ సబ్ట్రాక్షన్ని మారుస్తాను. నేను ఫస్ట్ ఏం చేశాను, 9 నుంచి 2 తీసేసి దీని వచ్చిన ఆన్సర్కి అంటే 7 వచ్చింది నుండి మళ్ళీ ఈ ఇంటీజర్ని తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ అన్ అసోసియేటివ్. అంటే ఫస్ట్ ఈ ముందున్న రెండు నంబర్లని సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన ఆన్సర్ తోటి దీన్ని తీసేసాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నంబర్ని అలాగే ఉంచి ఆ తర్వాత ఉన్న రెండు నంబర్స్ని ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాను, అంటే ఆర్డర్ ఆఫ్ సబ్ట్రాక్షన్ని మార్చినాను నేను, రైట్. సో ఆర్డర్ ఆఫ్ నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం మార్చిన. ఓకే, సో అప్పుడు ఈ రెండు సందర్భాల్లో సేమ్ ఆన్సర్ వచ్చిందా అంటే రాలేదు. చూడండి, ఓకేనా. అంటే అర్థం ఏంటిది? ఇవి అసోసియేటివ్ కావు. అలా చేస్తే అంటే కమ్యూటేటివ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అసోసియేటివ్ కావు. సో దిస్ ఇస్ అ associative property.
ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ నాట్ ఫాలో ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఆర్ నాట్ అసోసియేటివ్ కావు. సో దిస్ జనరల్ రూల్ ఇస్ ఏబిసి అనే 3 ఇంటీజర్ తీసుకుంటే a minus b minus c doesn't equal a minus b minus c. Understand, children? Students, this is another property under division. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్లో చివరిది, అంటే డివిజన్ చేస్తే మరి ఇంతకుముందు చెప్పుకున్న ప్రాపర్టీస్ ఫాలో అవుతాయా ఇంటీజర్స్ లేదా అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్గా క్లోజర్ ప్రాపర్టీ. చూడండి, ఇక్కడ ఆపరేషన్ ఏంటిది? డివిజన్, రైట్? సో నేను ఇక్కడ 2 పాజిటివే తీసుకున్నాను. 9 divided by 3. సో 9 divided by 3 ఎంత రాయొచ్చు? లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో న్యూమరేటర్ అవుతుంది, రైట్ సైడ్లో ఉన్నదేమో డినామినేటర్ అవుతుంది. ఫ్రాక్షన్లో రాస్తే ఇలా ఉన్నది, ఇలా రాస్తే. సో 9 పైన 3 కింద, సో 9/3. సో 3 టేబుల్లో 9 కట్ అవుతుంది 3 టైమ్స్ కాబట్టి 3 1s 3 3s 9. సో 3/1 అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3 ఈజ్ ఇన్ ఇంటీజర్. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి. నేను ఇక్కడ చిన్న నంబర్, ఇక్కడ పెద్ద నంబరు మీన్స్ అంటే కిందికి డివిజన్ చేస్తున్నప్పుడు ఈ -6 చిన్నదే, కానీ మైనస్ని మనం కాస్త పక్కన పెట్టేస్తే 6 ఈజ్ అ గ్రేటర్ నెంబర్, సో 2 ఈజ్ అ స్మాలర్ నెంబర్. అయినా సరే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఈ చిన్న నెంబర్ అని అనుకున్న ఈ ఆర్డర్ని మనం కనుక డివిజన్ చేస్తే ఏమవుతుంది? పైన 2 1s 2 3s 6, పైన 2 కింద 6 కట్ చేస్తే ఈ మైనస్ అట్లాగే ఉంది కాబట్టి మరి ఆన్సర్ ఏమొచ్చింది? 1/3 అంటే 3 కాదు. 1/3 ఉంది మరి ఇంటీజరా? కాదు. 1/3 అనే ఇంటీజర్ ఉంటుందా? ఉండదు. ఇంటీజర్లో 1/3 ఉండదు, రైట్? సో ఇట్స్ అ ఫ్రాక్షన్. ఓకే, సో దట్స్ వై అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇంటీజర్ వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఇంటీజర్ రావట్లేదు అంటే సో అండర్ డివిజన్ ఇంటీజర్స్ అనేవి అన్ని సందర్భాల్లో క్లోజర్ ప్రాపర్టీని పాటించవు. అంటే దట్ మీన్స్ అన్ని సందర్భాల్లో లేదంటే ఆ ప్రాపర్టీ అంటే ఉండదు అని దాని మీనింగ్, అంతే. సో దట్స్ వై ఇంటీజర్స్ అండర్ డివిజన్ ఆర్ నాట్ ఫాలో ద క్లోజర్ ఆర్ ఆల్వేస్. ఓకే, సో ఏబి ఇస్ అ జనరల్ రూల్. ఏబి ఆర్ ఇంటీజర్స్. a డివైడెడ్ b అనేది అన్ని సందర్భాల్లో ఇంటీజర్ రాదు కాబట్టి ఇది పాటించదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఒకవేళ క్లోజర్ ప్రాపర్టీ పాటించకపోతే నీకు ఎట్టి పరిస్థితుల్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ పాటించవు. ఒకవేళ క్లోజర్ ప్రాపర్టీ పాటించి కమ్యూటేటివిటీ ప్రాపర్టీ పాటించకపోవచ్చు కదా, కానీ క్లోజర్ ప్రాపర్టీ పాటించకపోతే ఇంటీజర్స్ ఇక కమ్యూటేటివిటీని కానీ అసోసియేటివ్ ఎట్టి పరిస్థితుల్లో పాటించవు. ఓకేనా? మీరు అండర్ సబ్ట్రాక్షన్లో చూశారు, సబ్ట్రాక్షన్లో క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అయింది కానీ కమ్యూటేటివిటీ ప్రాపర్టీ ఫాలో కాలే. కానీ ఇక్కడ క్లోజరే రాలేదు, ఫాలో అవ్వట్లేదు కాబట్టి కమ్యూటేటివ్, అసోసియేటివ్ కూడా ఫాలో కాదు కాబట్టి మనం జనరల్ రూల్స్ వాటి రాసేసుకుందాం. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, ఇక్కడ అండర్ డివిజన్లో కమ్యూటేటివిటీ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ యొక్క జనరల్ రూల్స్ డైరెక్ట్గా రాశాను. ఎగ్జాంపుల్స్ నేను రాయలేదు, ఎందుకనంటే క్లోజర్ ప్రాపర్టీనే పాటించినటువంటి ఇంటీజర్స్ డివిజన్లో ఇంకా వేరే ఏ రూల్స్ని పాటించవు కాబట్టి డైరెక్ట్గా నేను జనరల్ రూల్స్ రాశాను. సో ఏబి మీ కమ్యూటేటివ్ తెలుసు. ఏబి అనే 2 ఇంటీజర్స్ తీసుకుంటే ఏని బి డివైడ్ చేసినా బిని ఏ డివైడ్ చేసినా ఈక్వల్గా రావాలా? వస్తుందా? క్లోజరే రాలేదంటే ఇది రాదు ఖచ్చితంగా కదా. సో దట్స్ వైజ్ ద జనరల్ రూల్. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో కావు డివిజన్లో ఇంటీజర్స్. అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 ఇంటీజర్స్ తీసుకుంటాం, ఆర్డర్ ఆఫ్ డివిజన్ని మారుస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో అవి ఈక్వల్ రావు. సో అండర్ ఇంటీజర్స్ అండర్ డివిజన్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండ్ ఆర్ నాట్ అసోసియేటివ్, 2 కూడా పాటించవు. ఓకేనా? రైట్. దీంతోపాటు కొన్ని అదనంగా డివిజన్లో ఇంకో 2 రూల్స్ ఉన్నాయి, అవేంటివి కూడా చూద్దాం. సో దిస్ ఈస్ డివిజన్ బై 0 అండర్ డివిజన్లో యూ కీప్ ఇన్ మైండ్. ఓకే, చూడండి, నేను ఒక ఇంటీజర్ని, ఎనీ ఇంటీజర్ని నేను 0తో డివైడ్ చేస్తున్నాను. సో 2 డివైడెడ్ బై 0 అన్నా -5 డివైడెడ్ బై 0 అన్నా అర్థం ఏంటిది? 0తో ఇంటీజర్ని డివిజన్ చేస్తున్నా. సో 0తో ఏ నంబర్ని డివిజన్ చేసినా, ఇక్కడ ఇంటీజర్ అంటున్నాం కాబట్టి ఇంటీజర్ ఏ నంబర్తో డివిజన్ చేసినా దానికి దట్ ఈస్ ద మీనింగ్లెస్, అంటే దానికి ఒక అర్థం అనేది లేదు. సో 0తో దాని అర్థం ఏంటంటే 0తో ఏ నంబరు డివిజన్ కాదు, అలా చేయలేము అనేది దాని మీనింగ్. సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్, సో ఇట్స్ అ మీనింగ్లెస్, దాన్ని మనం అలా నిర్వచించలేము. కానీ ఏదైనా ఒక ఇంటీజర్తో, ఏదైనా ఒక నంబర్తో 0ని డివిజన్ చేయొచ్చు, దాని విలువ 0కు ఈక్వల్ అవుతుంది. చూడండి, దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో దట్స్ వై ఎనీ ఇంటీజర్ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 0 డివైడెడ్ బై ఎనీ ఇంటీజర్ ఈజ్ 0, రైట్? సో ఇది జనరల్ రూల్. ఏని అంటే ఇంటీజర్ అనేది అనుకుంటే 0తో
డివిజన్ని మనం డిఫైన్ చేయలేము, కానీ సున్నాని ఏ ఇంటిజర్తో, అంటే ఏ అనేది ఇంటిజర్ కాబట్టి ఏతో డివిజన్ చేస్తే సున్నానే వస్తుంది. సో దిస్ ఈస్ అ డివిజన్ బై 0. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్స్? యూ కీప్ ఇన్ మైండ్ ఆల్వేస్ అండ్ యూ రైట్ ఆల్సో. ఓకే చిల్డ్రన్స్, దిస్ ఈస్ డివిజన్ బై 1 అంటే 1తో డివిజన్ చేయడం. You take any integer, you have to divide it by 1. We write as it is. చూడండి ఎలా రాశాను, ఒక పాజిటివ్ ఇంటీజర్, ఒక నెగిటివ్ ఇంటీజర్ ఏది తీసుకున్నా సరే డివైడెడ్ బై 1తో డివిజన్ చేయడం అంటే, సో దట్ ఈస్ ద ఈక్వల్ టు దట్ ఇంటీజర్, ఆ నెంబరే వస్తుంది ఆన్సర్. కాబట్టి మీరు ఏ ఇంటీజర్ తీసుకొని 1తో డివిజన్ చేసినా అదే నెంబర్ వస్తుంది. సో దట్స్ వై ఏ ఈజ్ అన్ ఇంటీజర్, a divided by 1 is equal to a తీసుకున్నాం కాబట్టి aనే వస్తుంది ఆన్సర్, రైట్? సో దిస్ ఇస్ ద డివిజన్ బై 1. ఓకే, యూ కీప్ ఇన్ మైండ్, జస్ట్ కీప్ ఇన్ మైండ్ ఇది. అంటే అప్పుడప్పుడు మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ డివిజన్ బై 0, డివిజన్ బై 1 అనేది మనకు ఎదురవుతుంటుంది కాబట్టి ఇక్కడే మనం నేర్చేసుకుంటున్నాం, రైట్? సో మనం ఇప్పటిదాకా అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్లో కొన్ని ప్రాపర్టీస్ చూసాము. ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కలిపి ఒక టేబుల్లో మనం రాసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం అడిషన్, మల్టిప్లికేషన్ రాసుకున్నాం, అట్లా రాసుకుందాం. ఓకేనా? So this is a chart, properties, accumulate chart. This is under subtraction, under division. చూడండి, పాటిస్తాయి, ఫాలో అవుతాయి అనుకున్న దాన్ని మనం రైట్ టిక్ చేస్తాము, లేదంటే క్రాస్ మార్క్ చేస్తాం. సో క్లోజర్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్లో పాటించబడుతుంది, బట్ డివిజన్లో లేదు, పాటించబడదు, ఇట్స్ నాట్ ఫాలో. అందుకే మనం అక్కడ నాట్ క్లోజర్ అని రాసాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ రెండు పాటించవు, అసోసియేటివ్ కూడా పాటించవు. ఇలా రాస్తాం. జనరల్గా ఎగ్జామినేషన్లో ఈ రకమైన ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇలా టేబుల్ రాశాను. అలాగే ఇది కొంచెం మనం ఇలా రాసుకుంటే మనం తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు వాటి యొక్క జనరల్ రూల్స్ అనేవి ఇక్కడ నేను రాశాను. ఇంతకుముందు ప్రాపర్టీ చెప్పినప్పుడు కూడా రాసినవి, కానీ ఒకే దగ్గర రాశాను, అక్యుములేట్గా రాసింది ఇది. సో క్లోజర్ ప్రాపర్టీ ఇలా ఉంటుంది, సబ్ట్రాక్షన్లో, డివిజన్లో ఇలా ఉంటుంది. చూడండి, మీరు గమనించండి, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు అన్ని చోట్ల మైనసే ఉంది, డివిజన్ అన్నప్పుడు అన్ని చోట్ల డివిజనే ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్: అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. సో దీంతో మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6 ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. ఇది రాసిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ 7 గురించి నేర్చుకుందాం. రైట్? ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఇక్కడ ఏదైనా అర్థం కానిదని ఉంటే నా వీడియో చూసి ఆ వీడియో కింద మీ క్వశ్చన్స్ పెట్టండి. ఓకే, నేను అవి చూసిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉండాలో నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. చేయండి.